హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఇట్స్ డే 13 ఆఫ్ మై ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే మంచి కోట్స్ చూసి డే స్టార్ట్ చేసాం. అండ్ ఆల్సో కొంచెం డౌట్ఫుల్గా ఉన్నా వైట్ ఏమవుతుందా అని చెప్పి. ఇయర్ ఇట్ ఈస్ 73.90. ఎస్టర్డే ఇట్ ఈస్ 74.15 అనమాట. సో ఇప్పుడు 73.90కి వచ్చా. యాక్చువల్లీ ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ నా వీడియోస్లో మెన్షన్ చేశాను కదా, లైక్ నేను కొన్ని వెజిటేబుల్స్ తెచ్చుకున్నా. సో అది వండుకోవాలి రేపు ఎల్లుండు అన్నట్లుగా. సో ఈరోజు నేను అరటికాయ ఫ్రై చేసుకుందాం అనుకుంటా. సో ఇంకా డిలే చేయకుండా వెంటనే యోగా చేసుకున్నా. యోగా చేసేసరికి 1 అవర్ పట్టింది. యోగా అయిన వెంటనే ఇంకా కాసేపు ఒక 5 to 10 minutes అలా రిలాక్స్ అయ్యి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసా. ఆర్డర్ పెట్టాను కదా, ఇవి 2 వచ్చాయి అనమాట. అండ్ ఆల్సో వైట్ ఆనియన్స్ ఆర్డర్ పెట్టుకున్నా. ఎందుకో వైట్ ఆనియన్స్ వెరైటీగా బాగుంటాయని తెచ్చుకున్నా. సో వైట్ ఆనియన్ 1 అండ్ అరటికాయ 2 తీసుకున్నా అనమాట. అవి అరటికాయ వెంటనే కట్ చేయకూడదు కదా, బ్లాక్గా అయిపోతాయి. సో ఫస్ట్ పీల్ ఆఫ్ చేసి వాటర్లో వేసి ఆనియన్ కట్ చేసుకొని ఇంకా కిందకి తీసుకెళ్ళాను అనమాట. మాకు ఇక్కడ హాస్టల్లో స్టవ్ ప్రొవైడ్ చేస్తారు. సో స్టవ్ మీద వండుకోవడానికి తీసుకెళ్ళా. నేను ఇక్కడ రెసిపీ ఏం చూపించట్లేదు, బికాజ్ ఇవి చాలా సింపుల్ రెసిపీస్ ఏం ఉండవు అనమాట. అది చూపిస్తే కానీ చేయలేము అన్నట్లుగా ఏం లేదు అక్కడ పెద్ద డిఫికల్టీ, అందుకే చూపించట్లేదు. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఇంకా నేను ఆల్రెడీ చాలా టైమ్స్ మెన్షన్ చేశాను, లైక్ నేను ఒక బాక్స్లో అన్ని పోపు దినుసులు తెచ్చుకున్నాను అనమాట. ఆవాలు, శనగపప్పు, శనగగుడ్లు అన్నీ ఒకే దాంట్లో తెచ్చుకున్నా. సో కొంచెం స్పూన్తో ఒక 2 స్పూన్స్ అవి వేసుకొని అవి కొంచెం బాగా వేగాక ఆనియన్స్ వేసేసి, ఆనియన్స్ కూడా బాగా వేగాక ఇంకా అరటికాయలు వేసేసాను అనమాట. వేసేసి పసుపు, ఉప్పు, కారం అంతే, అవే వేసా, బేసిక్ అనమాట. సో అవి వేసి బాగా ఫ్రై చేసుకొని, యాక్చువల్లీ నా దగ్గర కరివేపాకు ఉంది, నేను మర్చిపోయా తీసుకెళ్ళడం. ఇంకా అది చేసేసుకున్నాం. అది చేయడానికి నాకు 20 minutes పట్టింది ఇవన్నీ చేయడానికి. అంత అయిపోయాక ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మీరు బాక్స్ తీసుకెళ్తున్న ఆఫీస్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడికైనా హాట్గా ఉన్నప్పుడే బాక్స్లో పెట్టుకోకండి. హాట్గా ఉన్నప్పుడు పెట్టుకోవడం కన్నా కొంచెం హీట్ తగ్గాక పెట్టుకోవడం బెటర్. సో జస్ట్ నేను బాక్స్లో వేసి ఆ ఫ్యాన్ కింద అలా ఉంచా కాసేపు. అంతలో వెళ్ళి హెడ్ బాత్ చేసుకొని వచ్చి ఇంకా మంచిగా పూజ చేసుకున్నా. అప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఐ హ్యావ్ టు స్కిప్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఆల్సో హాస్టల్లో కూడా అంత మంచి బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. ఈరోజు పులిహోర పెట్టారు, బట్ అది కూడా అసలు పులిహోరలానే లేదు. వైట్ రైస్కి పసుపు కూడా సరిగ్గా అంటలేదు అనమాట. వైట్ రైస్కి పసుపు కూడా సరిగ్గా అంటలేదు అనమాట. అలా ఉంది పరిస్థితి. ఇంకా సరేలే అని చెప్పి పెద్ద ఏం తినలేదు. వెళ్ళే ముందు ఒక 2 బటర్ మిల్క్స్ కొనుక్కున్నా. దాంట్లో 1 తాగా అనమాట వెళ్తున్నప్పుడు. దట్స్ ఇట్. అలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా ఈరోజు హెక్టిక్ డే, థర్స్డే చాలా హెక్టిక్గా ఉండిద్ది. ఇంకా ఫుల్ నా మీటింగ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా చేసుకొని లంచ్కి వెళ్ళాము అనమాట. బాక్స్ తీసుకెళ్ళా కదా, బాక్స్ పెట్టుకున్నా. బాక్స్లో కర్రీ, వైట్ రైస్ 2 తీసుకెళ్ళా. ఇలా ఆఫీస్లో ఇంకా అవే తిందామని చెప్పి ఫిక్స్ అయ్యా. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, నేను బాక్స్ తెచ్చుకున్నప్పుడు మా కొలీగ్స్ ఎవరు బాక్స్ తెచ్చుకోరు. నేను బాక్స్ తెచ్చుకోవట్లేదు, ఆఫీస్లో తిందాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి బాక్స్ తెచ్చుకుంటారు అనమాట. ఈరోజు కూడా అదే జరిగింది. నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళా, ఇంకెవరూ తీసుకురాలేదు. సరేలే నేను ఇదే తిందామని చెప్పి ఫిక్స్ అయ్యా. వాళ్ళేమో పరోటా ఇంకేవో ఆర్డర్ పెట్టుకున్నారు, బిర్యానీ అవి. సో పరోటా మా టీమ్మేట్ ఒకటి తీసుకోండి అని చెప్తే, ఇంకా నాకు ఆల్రెడీ బాక్స్ ఉందండి, నేను ఇదే తినడానికి ఎక్కువైపోతుంది అన్నా కూడా హాఫ్ ఇచ్చారనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా హాఫ్ ఇచ్చారు. ఇంకా నా రైస్ ఇది అయితే నాకు చాలా ఎక్కువైపోతుంది, అందుకని నేను రైస్ తగ్గించి ఆ పరోటా హాఫ్, రైస్ కర్రీ తిన్నా అనమాట కొంచెం. సో అలా నా లంచ్ కంప్లీట్ చేసుకున్నా. రైస్ ఉండిపోయింది, కొంచెం ఫ్రై కూడా ఉండిపోయింది. అండ్ ఆల్సో నాకు సాటిస్ఫై కూడా అవ్వలేదనమాట. అంటే తింటే అదైనా తినాలి, లేకపోతే ఇదైనా తెలియాలి. హాఫ్ తింటే మనకి తిన్నట్టు కూడా ఉండదు కదా. నాకైతే అసలు తిన్నట్టే లేదు. ఇంకా అలానే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా వర్క్ అది చేసుకొని ఈవినింగ్ రూమ్కి వచ్చా. 5 అలా అయింది రూమ్కి వచ్చేసరికి. తీరా రూమ్కి వచ్చాక నాకు చాలా ఆకలి వేస్తున్నట్లు కొంచెం క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. ఏమైనా తినాలి, మార్నింగ్ కూడా ఏం తినలేదు కదా, నా మీద నాకే ఒక్కొక్కసారి జాలి వచ్చేస్తుంది అనమాట. అయ్యయ్యో ఏం తినలేదు ఈరోజు, పెద్ద ఏం తినలేదు, తినేయాలి అన్న ఫీలింగ్కి సర్లే ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామా అని అనుకున్నా.
యాక్చువల్లీ నా దగ్గర నేను మార్నింగే ప్రిపేర్ చేసుకున్నా. లైక్ గోవా ఉంది. ఈరోజు నైట్ డిన్నర్ గోవా అని చెప్పి ఫిక్స్ అయ్యా. బట్ మధ్యాహ్నం సరిగ్గా తినలేదు. మార్నింగ్ కూడా లేదు కదా అన్నట్లు చూద్దాం అన్న ఫీలింగ్లో ఉన్న. 5కి వచ్చిన తర్వాత రిమైనింగ్ ఉండిపోయిన ఫ్రై ఉంది కదా, ఆ ఫ్రైలో ఏవైతే గ్రౌండ్ నట్స్ పప్పులు ఉంటాయో అవి మాత్రం తినేసా. మిగిలింది ఉంచేసా. తర్వాత ఇంకా మజ్జిగ ప్యాకెట్ ఒకటి ఉండిపోయింది కదా, అది కూడా తాగేసా. తాగాక మళ్ళీ ఆలోచించా ఏం చేద్దాం అని. 5:30 అలా అవుతుంది. ఇంకా అనుకున్నా తినాలి అనిపిస్తే ఇంకా తినేయడమే. ఎందుకంటే 6:30 దాటి లేట్గా తినడం కన్నా 6:30 లోపే తిన్నది ఏదైనా బెటర్ అని చెప్పి ఇంకా ఆలోచించకుండా క్రిస్పీ కార్న్ ఆర్డర్ పెట్టుకున్నా. బికాజ్ నాకు వెజ్ ఆప్షన్ కదా, ఇప్పుడు కార్తీక మాసం నేను నాన్ వెజ్ తిన్ను. ఇంకా వెజ్జే నా ఆప్షన్. వెజ్లో కూడా నాకు పన్నీర్ ఇవి కూడా నచ్చవు. ఇంకా ఇదే తీసుకున్నా, క్రిస్పీ కార్నే తీసుకున్నా. వచ్చింది యాక్చువల్గా చాలా ఆయిల్గా ఉంది. బట్ ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు ఏం చేయలేం కదా. సర్లే ఒక రోజుకి ఏం కాదు అని చెప్పి అనుకున్నా. దట్టు మార్నింగ్ నుంచి పెద్ద ఏమీ తినలేదు కదా, కవర్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఇంకా తీసుకొని తినేసా. ఎక్కడ ఏమీ గిల్ట్ లేకుండా తినేసా. తిన్నాక గిల్ట్ స్టార్ట్ అయ్యింది. ఇంకా సరేలే ఏదున్నా రేపు చూసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇప్పటి వరకు ఈ 13 డేస్లో నా వెయిట్లో ఇప్పటి వరకు నేను పెరిగింది లేదు. అయితే స్టేబుల్గా ఉండిపోవడం కానీ లేకపోతే తగ్గడం కానీ జరిగింది. నాకు తెలిసి నా ట్రాన్స్ఫర్మేషన్కి దిష్టి పెట్టినట్టున్నారు ఎవరో. మేబీ రేపు పెరగచ్చు. బట్ స్టిల్ ఇంకా ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు 8:15 ఆ టైంకి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. 8:30కి నా మీటింగ్స్ అన్నీ అయిపోతాయి. 9కి అయిపోతాయి. 8:30 to 9కి ఒక మీటింగ్ ఉంది. అది అయిపోయాక ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా వెళ్ళి వాకింగ్ అయినా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. అది అలా నా డే కంప్లీట్ అయ్యింది. అలా క్రేవింగ్స్తో నా డే కంప్లీట్ అయ్యింది. అండ్ కమింగ్ టు ది స్మాల్ విక్టరీస్, టు బీ ఫ్రాంక్ ఈరోజు విక్టరీస్ అంటే ఏం లేవు. నేను సాధించింది ఓన్లీ 1 విక్టరీ ఐ హ్యావ్. అదేంటంటే మార్నింగ్ మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా లేస్తున్నాను. యాక్చువల్లీ ఇది వింటర్ సీజన్, లెక్కడం చాలా కష్టం. నేను 7:30కి అలారం పెట్టుకుంటే నేను 7కే లేస్తున్నా. ఈరోజు 7:15కి అలారం పెట్టుకున్నా. బికాస్ నైట్ కూడా నేను ప్రాపర్గా పడుకుంటున్నా. 7:15కి అలారం పెట్టుకున్నా. బట్ నేను ఈరోజు 6:30కే నేను లేచా. 6:45 ఆ టైంకి లేచేసాను అనమాట. ఇంకా అది మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ విక్టరీ అని అనిపించింది. అది కూడా చాలా గ్రేట్ కదా, మార్నింగ్ లెగడం అన్నది మనం పుష్ చేసుకొని లెగడం, అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి లెర్నింగ్ పాయింట్కి వచ్చేసరికి నేను యోగా చేస్తున్నప్పుడు లిటరల్లీ సమ్ టైమ్స్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు యోగా స్టార్ట్ చేసింది నిన్నే కదా, సో ఒక 4 డేస్ అలా ఫుల్ పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్. అండ్ బాడీ కూడా అంత స్ట్రెచబుల్గా ఉండదు కదా, మనం స్ట్రెచ్ చేస్తున్నా కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది చేయడానికి. సో ఈరోజు చేస్తూ మధ్యలో అంటే నేను సూర్య నమస్కారాలు చేస్తాను అన్నమాట యోగాలో. సో అవి ఒక ఫస్ట్ 4-5 చేసేసరికి బాగానే ఉండిద్ది. ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నప్పుడు మనకి తెలియని ఒక పెయిన్ కానీ అది వస్తుంది కదా, అప్పుడు అనిపిస్తుంటుంది ఏదైనా అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయినా ఏదైనా అంత ఈజీ కాదు కదా. డైలీ నేను పెడుతున్న షార్ట్స్ అంత ఈజీగా వెయిట్స్ చేంజ్ అయిపోవు కదా. దాని వెనక చాలా పెయిన్ ఉంటుంది, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అవన్నీ కలిస్తేనే కదా ఒక రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అంటే ఈజీగా రావు కదా. సో అది నాకు ఆ టైంలో అనిపించింది. సో యూ షుడెంట్ గివ్ అప్, చాలా ఫేస్ చేసావు, సో లెట్స్ గో అన్నట్లు ఇంకా నన్ను నేనే పుష్ చేసుకొని ఇంకా అలా చేసుకుంటున్నా. బేసికలీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఓన్లీ నా ఓన్ మోటివే కాదు, బ్యాక్గ్రౌండ్లో చాలా స్ట్రగుల్స్, చాలా మాటలు విన్నాను. నాట్ ఓన్లీ ఫ్రమ్ అదర్స్, ఈవెన్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ ఆల్సో నేను చాలా వర్డ్స్ వినాల్సి వచ్చింది. సో అవన్నీ నన్ను ఇలా చేంజ్ చేసింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నేను గివ్ అప్ ఇవ్వకూడదు అనుకుంటున్నా. బికాజ్ ఎవరైతే నన్ను కొన్ని మాటలు అన్నారో వాళ్ళకి నేనేంటో అన్నది చేంజ్ చూపించాలి అనుకుంటున్నా. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నా ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ పెడుతున్నప్పుడు, లైక్ షార్ట్స్ రీల్స్ పెడుతున్నప్పుడు
మెయిన్లీ ఫర్ షార్ట్స్ చాలా వ్యూస్ వస్తున్నాయి, ఫ్యూ లైక్స్ కూడా వచ్చాయి. సో అవి చూస్తున్నప్పుడు నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సమ్‌వన్ ఈజ్ రికగ్నైజింగ్ మీ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఎవరైతే లైక్స్ ఇస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఆ లైక్స్ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇలానే వెళ్తూ ఉంటా. అండ్ ఏదైతే ఈరోజు చేశానో అది ఇంకా రేపటి నుంచి అలా చేయకూడదు అని చెప్పి నేర్చుకున్నా. దట్ ఈజ్ ఎ లెర్నింగ్ పాయింట్. అంటే ఈ ఈ పర్టికులర్ అంటే ఈ క్రేవింగ్స్కి వాటికి మనం లొంగిపోకూడదు అని చెప్పి నేర్చుకున్నాం. సో వాటి వేటికి బెండ్ అవ్వకూడదు అని చెప్పి తెలుసుకున్నా. రేపటి నుంచి ప్రాపర్గా ఫాలో అవుతా, ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా. దట్ ఈజ్ ఆల్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ టు మై సబ్స్క్రైబర్స్. ఎవ్రీడే నేను ఎందుకు నా సబ్స్క్రైబర్ లిస్ట్ మెన్షన్ చేస్తున్నా, ఎందుకు అకౌంట్ మెన్షన్ చేస్తున్నా అంటే బికాజ్ యూ గైజ్ ఆర్ రియల్లీ మేడ్ మై డే. 12 సబ్స్క్రైబర్స్ నా ఛానల్ చూసి, నా కంటెంట్ చూసి నేనెవరో తెలియకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అన్నది దట్ వాజ్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ఆల్సో ఐ హ్యావెంట్ షేర్డ్ మై ఛానల్ టు మై ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి షేర్ చేయలేదు. రియల్లీ మీరు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.